Namaste, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. వై నాట్ 175? వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో ఏమైనా రిస్క్ చేస్తున్నారా? ఎందుకని చివర్లో అభ్యర్థులు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అక్కడ గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి ఇన్పుట్స్ లేకుంటే అంతర్గతంగా ఉన్నటువంటి సర్వేలు వీటితో పాటుగా ఇంకా ఏవైనా మార్పు వెనకాల కనిపిస్తున్నాయా కారణాలుగా? వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. సో లాస్ట్ మినిట్లో మార్పులు అనేవి మీకు తెలుసు, ఎలక్షన్స్ వస్తాయని మీకు తెలుసు, అక్కడ కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక వ్యతిరేకత ఉందా లేకుంటే అసంతృప్తి ఉందా అనేది, ఎందుకని ఈ టైంలో మార్చాల్సిన అవసరం వచ్చింది? అందులో పర్టికులర్గా ఒక 20 రోజుల ముందుగానే ఎలక్షన్స్ వస్తాయని మీరు భావిస్తున్నప్పుడు అసలు ఒకటి జనరల్గా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ 2014 ఎన్నికల్లో మేము రాజకీయ పార్టీ స్టార్ట్ అయినప్పుడు 2014లో సీట్ ఇచ్చిన వాళ్ళకి 2019లో అందరికి అదే సీట్లు ఇచ్చామా? దాంట్లో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. 2014లో మా దగ్గర పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి కొంతమందికి ఎమ్మెల్సీకి అకామిడేట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలుగా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అప్పుడు పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులే 2019 పోటీ చేశారా? 2019లో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులందరూ 2024లో వాళ్ళే పోటీ చేస్తారా? తెలుగుదేశం మనం 170 స్థానాలకు పోటీ చేసింది కదా, ఫస్ట్ టైం నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు పొత్తుల్లో వెళ్ళేవాళ్ళు. పోయినసారి 175కి పోటీ చేశారు కదా. 175లో పోటీ చేసిన వాళ్ళకి అదే స్థానాలను వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? లేదు. 2014లో గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే, విశాఖ నార్త్కి ఎందుకు పంపించాడు చంద్రబాబు? మా అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉంది వంగలపూడి అనిత అని, చాలా బాగా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. ఆమె పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేకి గెలిచింది 2014. కొవ్వూరు ఎందుకు పంపించారు 2019? ఆయన ఉన్నాడు బీరు శాఖ మంత్రి, బీరు ఆరోగ్యానికి మంచిది టానిక్ అని చెప్పాడు. కొవ్వూరు నుంచి జవహర్ అని మంత్రిగా చేశాడు. ఆయన ఎందుకు ఇక్కడికి కృష్ణా జిల్లా తీసుకొని వచ్చారు అతన్ని? అంటే వాళ్ళు చేసే దాన్ని అంటే మార్పులు చేర్పులు ఎక్కడైనా సహజం రాజకీయ పార్టీలో. ఇప్పుడు మేమున్నాం. పోయినసారి రేపల్ల నియోజకవర్గానికి అంతకుముందు కంటెస్ట్ చేస్తా వరుసగా మోపిదేవి వెంకటరమణారావు గారు ఉన్నారు. ఆయన మత్స్యకార సామాజిక వర్గం. ఆయన 2 సార్లు మొన్న ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ ఇచ్చాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉన్నాయి. మేము లాస్ట్ టైం గౌడ సామాజిక వర్గం అకామిడేట్ చేయలేకపోయాం. యువతల కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారికి చేసాం, బట్ గుంటూరు జిల్లాలో ఒకటి ఇవ్వాలనేది ఆలోచన. అందుకని సామాజిక వర్గాలలో మార్పుల్లో భాగంగా మోపిదేవి వెంకటరమణ గారు కాదని గౌడ సామాజిక వర్గానికి ఇచ్చాం. అంతే తప్ప మోపిదేవి గారు బాగా పనిచేయలేదని ఎవరు చెప్పారు? అక్కడ 2 ఆల రామకృష్ణారెడ్డి గారు, అది బీసీ సామాజిక వర్గ సీటు. కానీ మేము పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మాకు అక్కడ అభ్యర్థిగా ఆల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, 14 ఓట్లతో గెలుస్తున్నారు. సో రెండోసారి మార్చాలనుకున్నాం 2019లో. బట్ అక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడు. ఆ టైంలో చేస్తున్నప్పుడు సరే సిట్టింగ్కి అవకాశం కల్పిద్దాము అనే ఆలోచనతో ఆ రోజు అప్పుడే చెప్పాము, 5 ఏళ్ల క్రితమే చెప్పామని, ఇది 2024లో బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం ఇస్తామని. సో ఇలా మార్పులు చేర్పులు అనేది కంటిన్యూ ఉంటుంది. ఎందుకంటే మేము మంత్రివర్గమే మార్పులు చేర్పులు చేసాం, స్టార్టింగే చెప్పాం. ఇది కూడా చెప్పాం కదా. ఇది కూడా మీకు ఏం చెప్పాం? దాదాపుగా మాకు 1.5-2 సంవత్సరాల క్రితం మా గడప గడప స్టార్ట్ అయినప్పుడే మేము మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ని చూసి మీరు కానీ ప్రజల్లో ఉండాలి, మీరు ఎక్కువ మెజార్టీ తెచ్చుకునేటట్టు ఉండాలి, ఏదో బొటాబొట్ని గెలిచేటట్టు ఉంటే కూడా కాదు, ఎక్కువ మెజార్టీ రావాలి. ఎందుకంటే దాని రేపొద్దున ఎంపీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి. ఎందుకంటే మనకి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లాగా కాదు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మెజారిటీ అనేది రేపొద్దున ఎంపీ సీటుకి కూడా దాన్ని చూపిస్తుంది కదా. ఇక్కడ మెజారిటీ తగ్గితే ఎంపీ సీట్కి ఇబ్బంది కదా. సో అందుకని మేము ముందే చెప్పిన దాంట్లో భాగంగా గడప గడపలో దాదాపు 7-8 సార్లు ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి, అన్న ఇప్పుడు నేను ఇక్కడ అవకాశం ఇవ్వలేను, ఇంకో చోట రేపొద్దున అకామిడేట్ చేస్తాను, ఇదిగో మీకు ఇప్పుడు ఉంది చిలకలూరుపేట నుంచి రజనీ గారిని గుంటూరు 2కి పంపించారు. సో మేరుగు నాగార్జున గారిని సంతనూతలపాడు, లేదంటే ఆదిమలపు సురేష్ గారు మొట్టమొదటి మా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆయన 2014లో. 2019లో మా పార్టీ నుంచి ఎర్రగొండపాలెం పంపించారు, అక్కడ గెలిచి వచ్చారు. కొండేపు పంపిస్తున్నాం ఇప్పుడు. ఎందుకు కొండేపు? మేము 2 సార్లు ఓడిపోయిన సీటు, ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి. మన 175లో అన్ని సీట్లు మాకు ఇంపార్టెంట్ కదా. దాన్ని రిస్క్ అంటే ఎట్లా? సరే మేము రిస్క్ చేస్తున్నామని అపోజిషన్ అనుకుందనుకో, వాళ్ళకే హ్యాపీ కదా. అపోజిషనల్ సంబరపడాలి తప్ప ఇప్పుడు మా ప్రత్యర్థులు మేము పన్నేటటువంటి వ్యూహాలను, మేము తీసుకునేటటువంటి నిర్ణయాలను, లేదంటే మేము అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారు అని అంటే మా పార్టీ విధానాలను అంటే మేము బలంగా ఉన్నట్టు వాళ్ళకి ఇబ్బంది అవుతున్నట్టే కదా దానికి అర్థం. ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కాదు కదా. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసిందంటే దానికి ఒక అర్థం. మా పార్టీలో ఎవరికి సీట్ ఇవ్వాలి, మేము ఇక్కడ ఎవరికో మారిస్తే తెలుగుదేశానికి ఎందుకు క్వశ్చన్ చేస్తుంది, జనసేనలు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు?
బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి క్వశ్చన్స్ ఏం రావట్లేదా? ఎవరో ఒకటి ఇద్దరి దగ్గర ఉంటాయి మేడం. ఎందుకు ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు అన్నాకే ఈరోజు బాగుండొచ్చు, రేపొద్దున మాకు గొడవచ్చు, ఎల్లుండి మళ్ళీ కలవచ్చు, లేదా శాశ్వతంగా కూడా విడిపోవచ్చు. తల్లిదండ్రులు కూర్చోబెట్టి సర్దితే కొన్ని సెటిల్ అవుతాయి, కొన్ని అవన విషయాలు కూడా ఉంటాయి. అలా అన్నప్పుడు ఇది ఒక పార్టీ, ఇది కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ. నేను మళ్ళీ ఇక్కడ మేము అధికారంలోకి వస్తాం కాబట్టి అక్కడ మనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ రావచ్చని ఆశావాహులు ఎక్కువ మంది ఆలోచించేటటువంటి దాంట్లో మాకు 175 సీట్లలో దాదాపు 1000 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు 1000 కాంపిటీషన్, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3, 4, 10 మంది కూడా కాంపిటీషన్ ఉన్నారు. అలాంటప్పుడు అందరిని అకామిడేట్ చేయలేం కదా. ఈ రాష్ట్రంలో ఉన్న 175 మందికి అకామిడేట్ చేయగలం. దాంట్లో ఇప్పుడు మీరు ట్రై చేయొచ్చు, నేను ట్రై చేయొచ్చు, ఇంకోళ్ళు ట్రై చేయొచ్చు, రకరకాలుగా ఉంటే అందరికీ రాదు కదా. రానప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అవతల పార్టీ వాళ్ళు మేము ఇస్తాం రమ్మన్నారు అనుకోండి, మా పార్టీని తిట్టి బయటికి వెళ్ళిపోతారు. లేదు అక్కడ కూడా అవకాశం లేదనుకోండి, కొంతమంది ఉండొచ్చు, లేదు కొంతమంది లేదు పార్టీని నమ్ముకొని ఉంటే లైఫ్ ఉంటుంది, మళ్ళీ ఎమ్మెల్సీ కానీ అవకాశం రావచ్చు. ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణారావు గారు మంత్రి ఇచ్చారు ఎమ్మెల్సీ తీసుకొని, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారు, మళ్ళీ రాజ్యసభకు కూడా పంపించారు. అనేక మంది ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎంపీగా ఓడిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. భరత్ గారికి అయితే ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చి రేపొద్దున గెలిస్తే మంత్రి కూడా కుప్పం నియోజకవర్గం నుంచి ఏదైతే ఎమ్మెల్సీగా మా భరత్ గారిని. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినటువంటిది నెరవేరుస్తారు ప్రామిస్. సో మనం ఉంటే మనకు లైఫ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉంటారు. లేదు నాకు అక్కడ ఎమ్మెల్యే సీటే కావాలి, ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలో అయినా పోటీ చేస్తా, ఏదో తెలుగుదేశం కాబట్టి జనసేనకు పోతా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో 170 సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అడగపోతా, బీజేపీలో కాంపిటీషన్ లేదు కాబట్టి అక్కడికి పోతా అనుకునే వాళ్ళు పోవచ్చు. దాంట్లో ఏముంది? ఇప్పుడు పోయేవాడిని మనం వద్దని చెప్పగలం తప్ప పట్టుకొని లాక్కి వద్దు వద్దు అనేది మనం అనలేం కదా. ఇప్పుడు మనం వెళ్ళే వాళ్ళకి చెబుతాం, 23 మంది పోయారా బాబు మా దగ్గర నుంచి, పోతే వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఒక్కడే గెలిచాడు, 22 మంది ఏడున్నారు అడ్రస్ లేరు, మీ గతి కూడా అంతే తెలుగుదేశంలోకి పోతే, లేదు ఇంకో పార్టీలోకి పోతే అని చెబుతాం. లేదు పోతా అన్నారు అనుకోండి, వెళ్ళండి అని చెబుతాం. ఎందుకంటే ఏం చెబుతాం? ఒక మాట అన్నారు మీరు, సామాజిక సమీకరణాలు అనేది, అక్కడ సామాజికంగా ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. అప్పుడు సోషల్ ఇంజనీరింగ్ని మీరు ముందుగా అంచనా వేసి మారుస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్సీ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు సడన్గా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఆస్పిరెంట్స్ ఇంకెవరో ఉంటారు, పోటీ పడుతున్నారని మీరు అన్నారు. అలాంటప్పుడు సరికొత్తగా ఇంకొక అభ్యర్థి వచ్చారు, లేకుంటే ఇంకొక చోటు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మా దగ్గర నుంచి పోటీ పడుతున్నాడు అనుకున్నప్పుడు అక్కడ కోఆపరేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది ఉండాలి కదా. దాన్ని ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు? అక్కడ దాదాపుగా 2-3 నెలల నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం. ఎస్ మీది పర్ఫార్మెన్స్ ఇక్కడ మీదైతే కొంత యాక్సెప్టెన్సీ లేదు, మిమ్మల్ని ఇక్కడ ఈసారి ఆపుదాం అనుకుంటున్నాము, ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం, కొంతమంది బాగున్న దగ్గర కూడా సామాజిక వర్గాల ఈక్వేషన్లో మార్చాలనుకుంటున్నాం అని చెప్పాం. వాళ్ళని వేరే నియోజకవర్గానికి పంపుతున్నాం. ఇప్పుడు ఉషా శ్రీచరణ్ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ ఆయన కళ్యాణ్ దుర్గం నుంచి పెనుగొండకి, కళ్యాణ్ దుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం ఇద్దాం అనుకున్నాం, మీరు ఇక్కడికి పెనుగొండకు మారాలని చెప్తున్నాం. సో అట్లా కొంత ముందే అక్కడ ఉన్న నాయకులకు కూడా ముందే చెప్పేస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి ఏంటంటే కొంత మీరు అన్నట్టుగా ఒక 4 రోజులు 10 రోజుల్లో సెట్ అవ్వడానికి టైం పట్టవచ్చు. బట్ ఇంక ఎలక్షన్ ఇంకా 3-4 నెలలు టైం ఉంది కదా, ఏప్రిల్లో ఎలక్షన్. సో మేమేదో నామినేషన్లు వేసే ముందు రోజు మార్చట్లా, నామినేషన్ వేసే రోజు అప్పుడు మార్చి గవక్కన తీసుకొని వచ్చి, మీకు అంతకుముందు ఎట్లా ఉండేది కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఏ రాష్ట్రమో తెలియదు, ఏడొచ్చి ఎంపీకి పోటీ చేస్తారు. ఇప్పుడు కూడా సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేపిస్తా అంటున్నాడు, మొన్న కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆమె ఏ రాష్ట్రం? మోదీ కూడా పోటీ చేస్తారంటున్నారు. అదే నేను అంటున్నది. బట్ మేము అక్కడ కాదు కదా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే మేము అవకాశం ఇస్తున్నాం. సో అది మీరు అన్నట్టుగా ఆ జిల్లాలో పక్క నియోజకవర్గం వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ బాగా తెలిసిన, ఇప్పుడు నోటెడ్ అనుకుడు సుచరిత గారు ఎమ్మెల్యేగా గెలుచున్నారు, హోంమంత్రిగా చేశారు. సో ఆమె స్టేట్ అంతా తెలుసు. అలాంటిది తాటికొండ పక్కనే నియోజకవర్గం, పత్తిపాడు ఆనుకొని ఉంటుంది తాటికొండ, తాటికొండ బోర్డర్స్, ఆమెను పక్క నియోజకవర్గానికి పంపించాం. ఎందుకు తాటికొండ మళ్ళీ ఈసారి రాజధాని సీటు ఖచ్చితంగా గెలవాలి. పోయినసారి మా పార్టీలో గెలిచిన తెలుగుదేశానికి అమ్ముడు పోయింది కాబట్టి ఉండవల్లి శ్రీదేవి. సో ఇక్కడ మార్చాం, ఎందుకు పత్తిపాడులో ఖచ్చితంగా గెలుస్తాం, తాటికొండ ఏమైనా తీసుకొని వచ్చినప్పుడు నోటెడ్ ఫేస్ కాబట్టి. అట్లా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సామాజిక వర్గం అనేది మొట్టమొదటి ప్రాధాన్యత. ఎందుకంటే ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు అవుతున్న కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కనీసం వాళ్ళకి మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము కొన్ని సామాజిక వర్గాలను, మేమంటే విజయవాడలో నగరాలు అనే సామాజిక వర్గం ఉందని ఎవరికి తెలియదు, విజయవాడలో ఉన్న పబ్లిక్కే తెలియదు, పొలిటికల్ లీడర్స్ కూడా తెలియదు. బీసీలో నగరాలనే ఒక కమ్యూనిటీ ఉంది, ఆ నగరాలనే కులం అనేది ఉందని ఎవరికి తెలియదు.
కానీ అలాంటి రాయన భాగ్యలక్ష్మి గారిని విజయవాడ మేయర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలా వెనకబడినటువంటి కులాలు, వడ్డెర సామాజిక వర్గం, ఇంకో సామాజిక వర్గం, వాళ్ళందరికీ కనీసం ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో చట్టసభల్లో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎందుకంటే 75 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు కూడా కొన్ని కులాలు ఇంకా అసెంబ్లీలో రాలేదు అని అంటే, అంతకుముందు ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఉన్నా కూడా రావట్లేదు అని అంటే ఇంక మనం ఇంకెక్కడున్నట్టు. సో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలకి ఎక్కువ సీట్లు కేటాయించాలి. ఇది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముందే తీసుకున్నారు 2019 ఎన్నికల్లో. ముఖ్యమంత్రిగా మేము వచ్చినాక అసెంబ్లీలోని చట్టం తీసుకొని వచ్చాం 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉండాలని. అలానే ఇప్పుడు కొంచెం సీట్లు పెంచాలి అనేది ఆలోచన. సో మేము పెంచుతుంటే అవతలాలు గగ్గోలు పెడుతున్నారు. ఎవరు మా వాళ్ళు పెట్టట్లా, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన మీడియా జగన్మోహన్ రెడ్డి గారు 70 మారుస్తున్నాడు, 60 మారుస్తున్నాడు, ఓడిపోతున్నారని మారుస్తున్నారు. చంద్రగిరిలో ఓడిపోయి కుప్పంకు మారింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. గంట లేదంటే మీరు అన్న కొన్ని పేర్లు ఉందా, అనిత, వీళ్ళందరినీ ఎందుకు మార్చారు మీరు? ఇప్పుడు కూడా అసలు మీ నియోజకవర్గం ఎక్కడ? మీతో రామారావు గారిది ఇక్కడ వచ్చేటప్పుడు గుడివాడ. మరి మీరు రామారావు గారు వారసులు అయితే అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయట్లా? బాలకృష్ణ గారు నాకు హిందూపురం ఎందుకు పోటీ చేపిస్తున్నారు? గుడివాడలో ఎందుకు పోటీ చేయించట్లా? చంద్రబాబు నాయుడు చంద్రగిరి కదా, నారావారిపల్లె, మరి ఎందుకు కుప్పంలో పోటీ చేస్తున్నాడు? అంటే మీరేమో ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, మీరేమో ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, మీరేమో మీ ఉన్న ఊరు వదిలేసి పక్క ఎక్కడో వేరే జిల్లాల్లో పోటీ చేయొచ్చు. హిందూపూర్ ఆడ, గుడివాడ ఆడ మేడం, ఎంత దూరం హిందూపూర్కి గుడివాడకి? బాలకృష్ణ ఎందుకు హిందూపూర్లో పోటీ చేస్తున్నాడు? గుడివాడ సొంత ఊరు కదా అక్కడ ఎందుకు పోటీ చేయట్లా? మరి వీటన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పరు. మేము సామాజిక న్యాయంలో భాగంగా అందరికీ పెద్దపీట వేయాలని కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటే మా ప్రభుత్వం మీద వ్యతిరేకతను మారుస్తున్నామని చెప్పి ఇదో పెద్దగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ ప్రజలైతే వీళ్ళు చేసేటటువంటి ప్రచారాలని నమ్మరు. కానీ బట్ ఆ మీడియాలో అయితే మాత్రం రోజు వాళ్ళ ఇష్టం మా మీద వ్యతిరేక కథనాలు వడ్డీ వారుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేసాం అది. ఇప్పుడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద విపరీతంగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి. సో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మారుస్తున్నారా, ఎంపీలని కూడా మారుస్తారా? సిట్టింగ్లను కూడా మార్చే అవకాశం? ఆబ్వియస్లీ సిట్టింగ్ ఎంపీలను కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. పోయినసారి 25 మంది ఎంపీల్లో ఏదైతే 7 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చున్నాం, ఈసారి కొంచెం పెంచే ఆలోచన ఉంది. రెండోది కొన్ని మార్పులు చేర్పులు. పోయినసారి ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేగా తీసుకోవాలని, ఒకళ్ళిద్దరు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఏమైనా ఎంపీలుగా పంపించాలనే ప్రపోజల్స్ అన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఎంపీల్లో కూడా ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నింటిలో మార్పులు. మంత్రివర్గంలో మార్పులు, కొత్త వారికి కొంతమందికి అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్యే సీట్లో మార్పులు చేసి కొత్త వారికి మరి కొంతమందికి అవకాశం ఇస్తాం. ఎప్పుడూ మీరే ఎమ్మెల్యేగా ఉండకూడదు కదా, ఇంకొకరికి అవకాశం రావాలి. వాళ్ళు కొన్నాళ్ళు చేసిన ఇంకోళ్ళకి కూడా రావాలి. అందరికి వస్తేనే కదా పార్టీ అన్నాక అందరికీ రావాలి. ఒకరోజు లేటుగా రావచ్చు, బట్ అందరికీ ప్రయారిటీ రావాలి. అందరికీ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఒకళ్ళే 20 సంవత్సరాలు ఎంపీగా ఉండాలని ఏముంది? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నా ఇంకో 5 ఏళ్ళు ఇంకొకరికి అవకాశం ఇవ్వచ్చు. సో అలా మార్పుల చేర్పుల్లో భాగంగా జరుగుతుంది. సో మేమైతే ప్లాన్డ్గా ఉన్నాం. మా టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్ద టార్గెట్. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మొత్తం గెలవాలని ఎప్పుడు టార్గెట్ పెట్టుకోవాలి. బట్ మేము మన 151 గెలిచాం. దానికంటే ఒక సీట్ అయినా ఎక్కువ రావాలి, మొత్తం గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నాం. 170, 175, 174 ఎక్కడో చోట ఉంటాం కదా. సో మేము మొత్తం గెలవాలని టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అలానే కొత్త వారికి అవకాశం వస్తుంది, కొంతమంది యూత్కి అవకాశం వస్తుంది. విడుదల రజనీ గారు చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి అయ్యారు. సో అట్లానే ఇప్పుడు నిన్న భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే మన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2004లో ఎమ్మెల్యే, అంటే 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే. ఆయన వయసు ఇప్పుడు 59, అంటే అప్పుడు 39 ఏళ్ళు. రాజశేఖర రెడ్డి గారు యంగ్ ఏజ్లో ఆయనకు అవకాశం ఇవ్వటం బట్టే కదా 2004లో ఆయన సీట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. సో అప్పుడు 20 సంవత్సరాల క్రితం ఆయన 39 ఏళ్ళు. సో అట్లా యూత్కి అవకాశం ఇవ్వాలి. సో అలానే ఇప్పుడు మా దగ్గర పోటీ చేసేవాళ్ళు చాలామంది ఈరోజు యువకులు ఉన్నారు. సో అందరికి అవకాశం రావాలి. యువకులు చాలా పార్టీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ మార్పులు చేర్పులతో ఎవరో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయొచ్చాం, బట్ లాంగ్ రన్ సంతృప్తి పొందుతారు. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ అలకలో ఇయ్యో చిన్నది ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయే వాళ్ళని మనం పట్టించుకోలేం. ఉన్నవాళ్ళు మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అరే నేను 5 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కదా, నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అని తాత్కాలికంగా అసంతృప్తి చెందవచ్చు. బట్ లాంగ్ రన్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఏదో విధంగా మీరు సంతృప్తి చెందేటట్టుగా ఇంకో పదవుల్లో ఉంటారు.
సో అది గుర్తుపెట్టుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. సో ఎన్నికల్లో ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ మళ్ళీ మనం ఏం ఆఫర్ చేయబోతున్నాం, ఎలాంటి హామీలు, మేనిఫెస్టోలు ఇవన్నీ ఉంటాయి. అండ్ లేటెస్ట్గా తెలంగాణకి సంబంధించి మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అన్న తర్వాత అదే పథకాన్ని చంద్రబాబు నాయుడు కూడా అనౌన్స్ చేయబోతున్నారు, మేనిఫెస్టోలో పెడుతున్నారు అనేది. దీంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కూడా గతంలో నవరత్నాల స్కీమ్ ఆ తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు అంతకు మించి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూజువల్గా అయితే ప్రజలు. అలాంటప్పుడు ఇక్కడ మేనిఫెస్టో అనేది ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి కసరత్తు ఏం జరుగుతుంది? మేము ఇచ్చేవి ఉచిత పథకాలు కాదు, వాళ్ళ జీవన ప్రమాణ శైలి మార్చే పథకాలు మేము ఇచ్చాం. మేము అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు లాగా మొత్తం అన్నీ చేసేస్తాం, మేము 650 హామీలు ఇంత పెద్ద పుస్తకాలు వేసి మేనిఫెస్టోలు మేము ఇచ్చింది 2 పేజీల మేనిఫెస్టో, 129 హామీలు మేము ఇచ్చాం. 129 హామీల్లో మేము ఒక సిపిఎస్ రద్దు అనే దాని మీద జిపిఎస్ అనేది మార్చాం. దశల వారి మద్యపాన నిషేధంలో కొంత ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నాం, తాగేవారి సంఖ్య తగ్గించాం. ఇంకా మేజర్గా ఆల్మోస్ట్ అన్ని పథకాలు ప్రజల్లోకి ఆల్రెడీ రీచ్ అయిపోయినటువంటివి. సో అవన్నీ 4.5 ఏళ్ళుగా ఇస్తూనే ఉన్నాం. మీరన్న ఉచిత బస్సు ప్రయాణం అనేది మొన్న ఒక ఈనాడు అనే పత్రిక ఉంది, ఆయన రామోజీరావు పత్రిక, మా మీద నిరంతరం విషయం చెమ్మే పత్రికలో మేమేదో దాని మీద ఆలోచిస్తున్నామని రాశారు. ఎవరు చెప్పారు ఆలోచిస్తున్నామని? ఏమన్నా రామోజీరావు గారికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారా? మేము అటువంటి వేట మీద ఆలోచన ఏమి లేదు. చంద్రబాబు నాయుడు కర్ణాటక పథకాలు, తెలంగాణ పథకాలు ఇంకోటి కాపీ కొట్టి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఏం చేస్తే మనం పేదల బతుకులు బాగుపడతాయి. సో పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే చేయూత, ఆసరా ఇలాంటి పథకాల ద్వారా చిరు వ్యాపారులను ఆదుకోవటం, వాళ్ళకి ఏదైతే డబ్బులు అందించి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి చిన్న చిన్న షాపులు పెట్టించుకోవటం, ఇలాంటి వాటి మీద దృష్టి సారిస్తారు. సో దానిలో భాగంగానే మేము ఆల్రెడీ ఆ పథకాలన్నీ చేసాం. కాదు మీరు అన్నట్టుగా కొన్ని పథకాలు ఉంటాయి, అవి కొన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ ఎగ్జాంపుల్ పెన్షన్లు. ఎందుకంటే పెన్షన్లు మేము అధికారంలోకి రాకముందు 39 లక్షల మందికి ఇక్కడ పెన్షన్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అది కూడా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను 2000 రూపాయలు చేస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, నేను 2000 చేస్తానంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్నాడు పెద్ద మోసగాడు, ఎన్నికలకు 2 నెలల ముందు 2000 చేసిన ఆశ్చర్యం లేదు, అప్పుడు నేను 3000కు పెంచుకుంటా పోతా అని చెప్పారు. దానిలో భాగంగా మేము అర్హత వయసు కూడా 65 ఏళ్ళు ఉండేది, పెన్షన్ తీసుకోవాలంటే 65 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ వచ్చేది. దాన్ని 60 ఏళ్ళకి తగ్గించాం. 60 ఏళ్ళకి తగ్గించాం. ఇప్పుడు 65 లక్షల మందికి పెన్షన్ అందుతుంది. ఇప్పుడు 3000 అవుతుంది, రేపు జనవరి 1వ తారీఖు నుంచి అది 3000. సో అది ఆటోమేటిక్గా సంవత్సరానికి 250 ఎంతోమంది పెంచాలి. సో అలా 1-2 ఉంటాయి ఖచ్చితంగా రేపు మేనిఫెస్టోలో. ఇప్పుడు 3000 పెన్షన్ని నెక్స్ట్ నుంచి 3250 ఎంతో పెంచుకుంటా వెళ్ళేటటువంటి కార్యక్రమం అలాంటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అదేంటంటే జనాలకి అదే ఏదైతే పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి ఆ ఇయర్ని బట్టి కూడా కొంత పెంచుకుంటా వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు ఉన్న 250 రూపాయలు రేపొద్దునకి అది దాని వాల్యూ చూసుకుంటే కొంత దాన్ని కొంత పెంచుకునేది ఉంటుంది. కొంత రైతాంగానికి సంబంధించి వీటన్నిటి మీద ఏదైనా 1-2 పెద్దగా మేమేదో ఉచితాలు ఇచ్చేస్తాం ఇది ఇస్తాం అంటే ఇప్పుడున్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ 1-2 దాన్ని కొన్ని ఎక్స్టెండ్ చేసుకునేటటువంటి అవకాశం ఉందనేది మాకు ఉన్నటువంటి సోర్సు. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మేమైతే క్లియర్గా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలను పక్క పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను కాపీ కొట్టేటటువంటి పార్టీ కాదు. సో ఆ కాపీ కొట్టి వాళ్ళు అది ఇచ్చారు కాబట్టి మేము అది ఇస్తాం, వాళ్ళు అది చేశారు కాబట్టి మేము ఇది చేస్తాం, ఇట్లా మా దగ్గర ఉంటుంది, చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాడు, పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలో లేకుండా వాళ్ళ పథకాలని కాపీ కొట్టడం అనుకున్నప్పుడు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రభావం అనేది అక్కడ వచ్చినటువంటి ఫలితాల ప్రభావం అనేది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల మీద కూడా ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ కదా. ఇప్పుడు తెలంగాణ కర్ణాటక చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? మీరన్న దాంట్లోనే నేను ఎగ్జాంపుల్ చెబుతా. అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో కూడా వచ్చేసింది కదా అంటారు. మరి నార్త్ ఇండియాలో ఎందుకు వాళ్ళ అధికారాన్ని ఉన్న రాష్ట్రంలోనే కోల్పోయారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. సో దాని ఇంపాక్ట్ ఎక్కడ పడింది అంటే కర్ణాటక ప్రజలు వచ్చి ఆంధ్రాలో ఓటేరు కదా, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉండదు కదా, అక్కడ నాయకులు ఇక్కడ లేరు కదా. సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉంటారు కదా. సో ఒకటి ఎవరైనా ఎన్నికలు వచ్చేటప్పుడు కామన్గా పెడతారు. కాంగ్రెస్ పార్టీ 2014-19 ఎట్లా ఉందో 24లో కూడా ఏపీలో అంతే ఉంటుంది. దాని గురించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మాకు ఈరోజు ప్రత్యర్థులుగా అన్ని పార్టీల గుంపు ఉంది, ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసిన కలగోల గంప ఉంది. సో మేము ఒకళ్ళగానే ఉన్నాం.
సో వాళ్ళు ఏమి ఇస్తారా, పక్క రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిందని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది టీఆర్ఎస్ కాబట్టి తెచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా లీడర్షిప్ ఇంకోటి దాన్ని బట్టి ఆల్రెడీ అంతకుముందు కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉన్నారు, వాళ్ళు లీడర్షిప్ ఉంది. బట్ ఏపీలో ఒక లీడర్ పేరు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో, ఎవరో ఇప్పుడు తీసుకొని వచ్చి దమ్ చేస్తే తప్ప లేదు కదా. సో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ ఏమీ ఉండదు. మాకు ప్రత్యర్థులుగా వీళ్ళంతా ఒక గుంపుగా క్రియేట్ అయ్యి వాళ్ళు 4 సీట్లు వీళ్ళు ఒక 5 సీట్లు అట్లా పంచుకొని మా మెజారిటీని ఏమైనా తగ్గించగలుగుతారేమో, మా విజయాన్ని ఎక్కడ ఆపలేరు, ఇది మాత్రం క్లియర్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ వెంకటరెడ్డి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.